నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ పాయింట్ షేప్స్. సో చూద్దామండి షేప్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పవర్ పాయింట్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్స్ వచ్చేసి షేప్స్ కదా. సో షేప్స్లో మనం ఇవాళ చూడబోయేది టాపిక్స్ వచ్చేసి ఇన్సర్టింగ్ షేప్స్, ఎడిటింగ్ షేప్స్, షేప్ స్టైల్, టెక్స్టైల్ మరియు అరేంజింగ్ షేప్స్. సో చూద్దామా? రైట్, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఇన్సర్టింగ్ షేప్స్. ఓకే, సో షేప్ని ఇన్సర్ట్ చేయడంతో మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో మనం షేప్స్ ఇన్సర్ట్ చేయాలంటే జనరల్గా మనకు హోమ్ ట్యాబ్లో ఇక్కడ డ్రాయింగ్ అని ఉంటుంది చూడండి. సో ఇందులో ఇక్కడ ఒక బాక్స్, చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన షేప్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. ఓకే, సో ఒకవేళ మీకు ఇక్కడ షేప్స్ కానీ కనిపించలేదు అనుకోండి, అప్పుడు మనం ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇన్సర్ట్ ట్యాబ్. సో ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని కింద యారో ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ అలాంటి విండోని మనకి ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది. రైట్, సో ఈ షేప్స్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినట్టు మలుచుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ ఉంటాయి, రకరకాల లైన్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, షేప్స్, రాంబస్, ప్లస్ సింబలు, సిలిండర్ సింబలు, క్యూబిక్. సో అలాగే యారోస్, ఈక్వేషన్స్, ఫ్లో చార్ట్స్, ఇలా చాలా రకాల సింబల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న సింబల్ తీసుకుందాం, ఒకటి రెక్టాంగిల్ తీసుకుందాం. ఓకే, రైట్, ఓకే, సో చూశారు కదా, ఇలా షేప్ని మనం డ్రా చేసుకోవచ్చు. సో ఈ షేప్ని డ్రా చేసుకొని మనం దాన్ని ఎలా కావాలంటే అలా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇలా షేప్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు షేప్ని ఇన్సర్ట్ చేశారో మనకి ఇంకో కొత్త ఆప్షన్ వచ్చింది చూడండి, కొత్త ట్యాబ్ వచ్చింది, షేప్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ పైన కాకుండా బయట ఎక్కడైనా క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆప్షన్ వెళ్ళిపోయింది. అంటే ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, ఓన్లీ షేప్ పైన క్లిక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, షేప్ ఫార్మాట్. ఓకే, సో ఈ షేప్ ఫార్మాట్లో మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఆల్రెడీ మీరు ఒక షేప్ తీసుకున్నారు, దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది చూడండి. ఎడిట్ షేప్ ఏం చేస్తుందంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎడిట్ షేప్లో. ఓకే, ఒకటేమో మీరు ఆల్రెడీ ఒక షేప్ని తీసుకున్న దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాంబస్ కావాలి, లేకుంటే ఇంకేదైనా షేప్ కావాలనుకున్నాను అనుకోండి, సో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పెంటాగాన్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఇలా పెంటాగన్ షేప్లోకి చేంజ్ చేసుకున్నాను. సో ఇదే కాకుండా మీకు ఇందులో ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనుకోండి, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎడిట్ పాయింట్స్. సో ఎడిట్ పాయింట్స్ ఏం చేస్తుందంటే చూడండి ఇలా. ఓకే, సో మీకు కావాల్సినట్టు మలుచుకోవచ్చు ఇలా చూడండి. సో ఈ పాయింట్స్ని కూడా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉన్నట్టు మీకు కావాల్సిన షేప్లో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని షేప్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కదా. సో అలా ఎడిట్ షేప్స్లో చేంజ్ షేప్స్ మరియు ఎడిట్ పాయింట్స్ అనేవి ఇలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో మళ్ళీ నేను మామూలుగా రెగ్యులర్ షేప్కి వచ్చేస్తున్నాను, రెక్టాంగిల్కి. రైట్, సో ఇదే కాకుండా మనకి టెక్స్ట్ బాక్స్. సో జనరల్గా మనం మామూలుగా ఇప్పుడు నేను టైప్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రెక్టాంగిల్ లేదా రెక్టాంగిల్ అని టైప్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది టెక్స్ట్. సో ఇలా కాకుండా కరెక్ట్ ఈ మిడిల్లో కాకుండా మీకు ఇంకెక్కడన్నా టెక్స్ట్ కావాలనుకోండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది చూడండి. సో ఇది కూడా షేప్ ఫార్మాట్లోనే వస్తుంది ఆప్షన్. ఇలా టెక్స్ట్ బాక్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనుకోండి, మీకు కావాల్సిన దగ్గర సేమ్ రెక్టాంగిల్ చూడండి, రెక్టాంగిల్. ఓకే, సో మీకు కావాల్సిన ప్లేస్లో మనం టైప్ చేసుకోవచ్చు టెక్స్ట్. సో ఈ డైరెక్ట్గా కూడా మనకి షేప్లో టెక్స్ట్ వస్తుంది, మరియు మనకి టెక్స్ట్ బాక్స్ కూడా అవైలబుల్ అయిందండి. సో మనకు కావాల్సిన ప్లేస్లో టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ బాక్సు, లేదా మీకు మామూలుగా షేప్ పైన టెక్స్ట్ కావాలంటే మనకి డైరెక్ట్ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. బాగుంది కదా, రైట్. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ షేప్ స్టైల్స్ ఉన్నాయి. షేప్ స్టైల్స్ ఏం చేస్తాయంటే మనకి రకరకాల స్టైల్స్లో షేప్స్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనకి బ్లూ కలర్ వైట్ టెక్స్ట్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆరెంజ్ వైట్ టెక్స్ట్ చూడండి. సో అలాగే కొద్దిగా ఆరెంజ్లో బ్లాక్ చూడండి, ఇలా కూడా ఉంటుంది. ఓకే, కొద్దిగా బ్లూలో బ్లాక్. సో ఇలా డిఫరెంట్ గ్రీన్లో వైట్ చూడండి. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో మనం కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా సపోజ్ మీరు ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్సే కాకుండా, సో ఇక్కడ ఉన్న థీమ్స్, ఓకే ఇక్కడ ఉన్న థీమ్సే కాకుండా మీరు ఇండివిజువల్గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ ఫిల్ ఉంది చూడండి. సో దీనిలోకి వెళ్ళి కూడా మీరు మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి లైట్ గ్రీన్ కావాలి, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇదే కాకుండా మీకు బార్డర్స్, అవుట్లైన్స్,
అవుట్లైన్స్ ఉంటాయి కదా. ఓకే, సారీ ఇది కాదండి. సో ఇది ఇందులో కూడా మనకి ఇంకా గ్రేడియంట్స్ అని ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి చూడండి. ఓకే, సో ఇది చూడండి షేప్లోకి వెళ్ళి అవుట్లైన్. ఓకే, సో షేప్లో అవుట్లైన్లో మనకి సారీ షేప్ ఫిల్లో చూడండి గ్రేడియంట్స్. ఓకే, సో ఈ టెక్స్ట్ మొత్తం డిఫరెంట్గా చేస్తుందండి ఇది షేప్. ఓకే, చూడండి రైట్ గ్రేడియంట్స్ చూడండి ఎలా కావాలంటే అలా డిఫరెంట్ స్టైల్స్లో గ్రేడియంట్స్ ఉంటాయి. ఓకే, సో మేము మోర్ గ్రేడియంట్స్ అంటే ఇంకెక్కువ. అలాగే టెక్స్చర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇలా మన షేప్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్లో కూడా మార్చుకోవచ్చు. సో ఇదండి షేప్ ఫిల్. సో అలాగే షేప్లో అవుట్లైన్. షేప్ ఫిల్ మామూలుగా మనం రెగ్యులర్ దానికి వచ్చేద్దాం కలర్. ఓకే, సో షేప్ అవుట్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో అవుట్లైన్ ఇచ్చాను చూడండి, లైట్గా కనిపిస్తుంది అవుట్లైన్ అనేది. ఓకే, సో డార్క్గా కావాలనుకోండి మనం వెయిట్ కూడా బార్డర్స్ని కూడా ఎక్కువ డార్క్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకొంచెం డార్క్ కావాలనుకున్నాను అనుకోండి, చూడండి వెయిట్ అనేది ఇక్కడ చూడండి 4.5. ఇది చూడొచ్చు మీరు, ఎక్కువ డార్క్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో అవుట్లైనే కాకుండా మనకి ఇంకా స్కెచ్డ్ కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ బార్డర్స్ అనేవి ఇలా చూడండి ఏదో ఇట్లా వేవ్స్ లాగా. ఓకే, సో ఇట్లా చూడండి పేపర్ మడిచినట్టు ఇలా డిఫరెంట్ రకాలుగా స్కెచ్డ్ అంటారు. ఓకే, దీనిలో స్క్రంబుల్డ్, ఫ్రీ హ్యాండ్, ఇలా చాలా రకాల షేప్స్ కూడా ఉంటాయి. ఓకే, అలాగే డాష్డ్ కూడా ఉంటాయండి. ఓకే, సో ఇవే కాకుండా మనకి షేప్ ఎఫెక్ట్స్ ఏం చేస్తాయంటే చూడండి ఇట్లా డార్క్ బోల్డ్ లాగా ఇలా చూడండి డిఫరెంట్గా. ఓకే, ప్రెజెంట్ చేసుకోవచ్చు మనం డిఫరెంట్గా ప్రెజెంట్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, సో ఇవే కాకుండా షాడోస్ కూడా ఉంటాయి, షాడోస్ వచ్చేటట్టు. ఓకే, సో అది కాకుండా మనకి గ్లో అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్డర్లో నీకు బ్లూ కలర్ గ్లో ఇవ్వాలనుకుంటా చూడండి, సో ఇలా గ్లో కూడా ఇస్తుంది. ఓకే, రొటేషన్స్ కూడా ఉంటాయి ఇందులో చూడండి డిఫరెంట్ రొటేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటేషన్, సో రొటేషన్స్, సో ఇలా చాలా రకాల బ్లర్ కూడా చేయొచ్చు చూడండి. ఈ మొత్తం బార్డర్ బ్లర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ రకాల ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి షేప్ ఎఫెక్ట్స్ అంటారు దీన్ని. సో ఇదే కాకుండా మళ్ళీ మన నార్మల్ షేప్కి వెళ్తానండి. ఓకే నేను రైట్. ఓకే రైట్, సో ఇవే కాకుండా మనకి టెక్స్ట్ ఫిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది కదా. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని సో ఇలా ఎల్లో అని క్లిక్ చేసాం అనుకోండి, ఎల్లో కలర్. ఓకే, దానికి కూడా మళ్ళీ అవుట్లైన్ మళ్ళీ. ఓకే, సో అవుట్లైన్ బ్లూ కలర్ ఇవ్వడం. ఓకే, టెక్స్ట్ బ్లాక్ కలర్ ఇవ్వడం. ఓకే, అవుట్లైన్ బ్లూ కలర్. సో అలాగే దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ షాడోస్ ఇవ్వడం. ఓకే, సో 3D రొటేషన్స్, మళ్ళీ టెక్స్ట్లో కూడా రొటేషన్స్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ షేప్లో కూడా వస్తుంటాయి టెక్స్ట్ ర్యాపింగ్. ఓకే, సో వేవ్ రకంగా చూడండి ఇలా పెద్దగా కూడా వస్తాయి. ఓకే రైట్, సో నేను మళ్ళీ దీన్ని అండూ చేస్తాను. రైట్, సో ఇదే కాకుండా ఈ టెక్స్ట్ కూడా నార్మల్ టెక్స్ట్ కూడా మనకు ఆ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది చూడండి రైట్. సో ఇలా మనం టెక్స్ట్ని చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడన్నా ఈ షేప్ని ఇలా పెట్టాను అనుకోండి, చూడండి టాపిక్ అనేది కనిపించట్లేదు మనకి. ఓకే, టాపిక్స్ అనేది కనిపించట్లేదు. సో ఎప్పుడన్నా మనము పిక్చర్ కానీ షేప్ని పిక్చర్ని రెండింటిని ఏమంటారు ముందు వెనకాల చేయాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఆప్షన్ వచ్చేసి చూడండి బ్రింగ్ ఫార్వర్డ్. ఓకే, సెండ్ బ్యాక్వర్డ్ అన్నాం అనుకోండి, టాపిక్స్ అనేది ముందు కనిపిస్తుంది చూడండి. ఓకే, సో మళ్ళీ నేను బ్రింగ్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి, షేప్ అనేది చూడండి ముందుకు వస్తుంది. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మనం షేప్స్ ఉన్నాయి కదండి, ఇందులోకి నేను షేప్ అనేది పెట్టేశాను టెక్స్ట్లోకి. ఓకే, సో టెక్స్ట్లోకి షేప్స్ అనేది పెట్టేశాను. సో ఎప్పుడైతే నేను సెండ్ బ్యాక్వర్డ్ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను షేప్ని సెలెక్ట్ చేసుకుందామంటే మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే టెక్స్ట్ బాక్స్ మొత్తం కవర్ అయింది. సో అప్పుడు ఏం చేయాలంటే సెలక్షన్ ప్యానల్ ఉంటుంది. సెలక్షన్ ప్యాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది చూడండి, టెక్స్ట్ బాక్స్ పెంటాగాన్ 5. సో ఈ పెంటాగాన్ 5 అని కొట్టాను అనుకోండి, చూడండి ఇప్పుడు షేప్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇలా సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ అన్నా అనుకోండి, టెక్స్ట్ బాక్స్. సో మనకి ఎప్పుడన్నా సెలెక్ట్ కానివ్వకుండా ఉన్నప్పుడు మనం ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు. దీన్ని మనం సెలక్షన్ ప్యాన్ అంటాం. సో అది కాకుండా మనకి అలైన్మెంట్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మిడిల్లో బాటంలో అలైన్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా కావాలంటే అలా కూడా అలైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ చూడండి. సో అలాగే మనకి రొటేషన్ కూడా ఉంటుంది, దీన్ని మన అరేంజింగ్ షేప్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫ్లిప్ వర్టికల్లీ చూడండి, ఫ్లిప్ 90 degrees. సో ఇలా కూడా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా
ఫ్లిప్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, సో అలాగే మనం సైజు దాని హైట్ కానీ, ఓకే, సో దాని విడ్త్ కానీ ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు చూడండి. డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు హైట్ మరియు విడ్త్. బాగుంది కదా. సో ఇలా మనం షేప్ని డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ షేప్ ఫార్మాట్ అనే ఆప్షన్ రాదండి. తర్వాత మనం దానిపైన క్లిక్ చేస్తే ఇన్సర్ట్ చేశాక తర్వాత మనకి ఆప్షన్ అనేది వస్తుంది. సో దీంతో మనం షేప్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలాగే షేప్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ స్టైల్ని కూడా చేసుకోవచ్చు, అలాగే అరేంజింగ్ షేప్స్, ఆ షేప్ని ఫ్రంటా, బ్యాక్వర్డా, రొటేషనా, అలైన్మెంటా, అలాగే సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఇలా మనం షేప్ అనేది డిఫరెంట్ షేప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మనకు ఇంకా చూడండి చాలా రకాల షేప్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్మైలీ చూడండి, స్మైలీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్మైలీయే కాకుండా మనకి ఇలా లవ్ సింబల్ కూడా ఉంటుందండి. ఓకే, సో లవ్ సింబల్, యారో సింబల్స్ కూడా ఉంటాయి. సో అన్నిటికీ మనం క్లిక్ చేయగానే చూడండి షేప్ ఫార్మాట్ అనే ఆప్షన్ వస్తుంది. బాగుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.